హాయ్ అండి. వెల్కమ్ టు మధులహరి క్రియేషన్స్ ఇన్ తెలుగు. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఆహ్, ఈరోజు ఒక వీడియోని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. వీడియో షేర్ చేసే ముందు ఎవరైనా కొత్తగా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. అట్లాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో హెయిర్కి సంబంధించిన వీడియోస్, టిప్స్ ఎక్కువగా ఉంటాయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్కి లైక్ చేయండి. మీరు వీడియోస్కి లైక్ చేయడం వల్ల నా ఛానల్ తొందరగా మానిటైజేషన్ అవ్వడానికి, నా వీడియోస్ మరికొంతమందికి యూట్యూబ్ సజెషన్ చేయడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే వీడియోస్కి లైక్ చేయండి. ఈరోజు హెయిర్ ప్యాక్లోకి వెళ్ళిపోదాము. అయితే ఈ హెయిర్ ప్యాక్కి కావలసిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి 3 ఇంగ్రీడియంట్స్ అండి. అయితే నేను ఎట్లా ప్రిపేర్ చేయాలి, ఏంటి ఇంగ్రీడియంట్స్ అన్నది వీడియో చేశాను. కానీ ఆ వీడియో మిస్ అయింది. ఆ వీడియో లేకపోవడం వల్ల నేను చాలా రోజుల నుంచి ఈ వీడియో పెట్టలేకపోతున్నాను. అయితే ఈరోజు ఒక ఆలోచన వచ్చింది. జస్ట్ ఆ ఇంగ్రీడియంట్స్ ఏంటి అన్నది వీడియో రూపంలో జస్ట్ అవి ఐటమ్స్ చూపిందాము అని అనుకున్నాను. అవి చూసి ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు ఆల్మోస్ట్ అర్థమవుతుంది కదా ఎట్లా చేసుకోవాలన్నదని. అందుకే ఈరోజు ఈ వీడియో పోస్ట్ చేస్తున్నానండి. తప్పకుండా ట్రై చేయండి. ఈ హెయిర్ ప్యాక్ అయితే చాలా బాగా పనిచేస్తుంది. మనకు కావాల్సిన ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ వచ్చి తమలపాకు అండి. నెక్స్ట్ అలోవెరా జెల్. ఇక్కడ మీకు తెలియడానికి ఏంటి అవి అని తెలియడానికి ఇక్కడ పిక్చర్స్ యాడ్ చేస్తున్నాను. అలోవెరా జెల్, తమలపాకు, అట్లాగే థర్డ్ ఇంగ్రీడియంట్ వచ్చి మందారమాకు అండి. మీకు ఆల్మోస్ట్ అందరికీ మందారమాకు, అలోవెరా జెల్, తమలపాకు ఐడియా ఉంటుంది కాబట్టి ఈ మూడిటిని ఉపయోగించి ఈరోజు మనం హెయిర్ ప్యాక్ ప్రిపేర్ చేసుకుంటున్నాము. వీటిని ఫస్ట్ మంచిగా వాష్ చేసిన తర్వాత ఈ మూడింటిని కలిపి మెత్తగా మిక్సీ చేసుకోవాలండి. అంటే బ్లెండ్ చేసుకోవాలి. మంచిగా ఒక లిక్విడ్లా వస్తుంది. అది మీరు స్టెయిన్ చేసుకుని ఆ లిక్విడ్ని మాత్రమే మనం స్కాల్ఫ్కి అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఇది నేను ఇక్కడ పెడుతున్నాను, అప్లై చేస్తున్నాను, మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను. నేను ఫస్ట్ పెట్టే ముందు కూడా ఆ లిక్విడ్ని చూపించాను, ఆ వీడియో మిస్ అయిపోయింది. ఇది గ్రీన్ కలర్లో లిక్విడ్లా వస్తుందండి. మీరు కాటన్ సహాయంతో మనకి తల మాడు భాగానికి, అంటే స్కాల్ఫ్ అంటారు కదా, దానికి అంతటికి అప్లై చేసుకోవాలి. ఇది అప్లై చేసుకోవడం వల్ల మన హెయిర్ చాలా బాగా గ్రోత్ అవుతుందండి. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, మా పాప హెయిర్ ఎంత లాంగ్గా, ఒత్తుగా, పొడవుగా ఉందో మీరు గమనించే ఉంటారు. తప్పకుండా ఇటువంటి హెయిర్ ప్యాక్స్ని ట్రై చేయండి. మనకి చాలామందికి హెయిర్ కావాలని అనుకుంటారు. అంటే మన హెయిర్ కూడా పొడవుగా ఉంటే బాగున్ను, మంచిగా గ్రోత్ అవుతే బాగున్ను, ఊడకుండా ఉంటే సరిపోతుందని చాలామంది అనుకుంటారు. కానీ ఇట్లాంటి హెయిర్ ప్యాక్స్ యూస్ చేయడానికి వాళ్ళకి టైం లేకపోవచ్చు, లేదంటే యూస్ చేయడం రాకపోవచ్చు. తప్పకుండా మీరు ఇటువంటి హెయిర్ ప్యాక్స్ ట్రై చేయండి. ట్రై చేయడం వల్ల చాలా బెనిఫిట్ అయితే ఉంటుంది. ఫస్ట్ అయితే నేను ఇది మిక్సీ పట్టుకున్న తర్వాత ఆ మిశ్రమాన్ని నేను స్టెయిన్ చేసుకున్నానండి. అంటే వడకట్టుకున్నాను. ఆ వడకట్టుకున్న వాటర్ని మాత్రమే నేను హెయిర్కి అప్లై చేస్తున్నాను, అంటే స్కాల్ఫ్కి అప్లై చేస్తున్నాను. మీ హెయిర్కి తగిన క్వాంటిటీ తీసుకుంటే స్కాల్ఫ్కి అప్లై చేసుకోండి. ఇంకా మిగిలింది అనుకుంటే కనుక ఫస్ట్ రూట్స్ దగ్గర నుంచి చివరి వరకు కూడా మీరు ఈ హెయిర్ ప్యాక్ని అప్లై చేసుకోవచ్చు. ఈ హెయిర్ ప్యాక్ అప్లై చేయడం వల్ల స్కాల్ఫ్ మీద ఉన్న డెడ్ సెల్స్ కానీ, లేదంటే స్కాల్ఫ్ మీద డాండ్రఫ్ కానీ, ఇంకా ఇచ్చింగ్ సమస్య, ఎటువంటి సమస్య ఉన్నా కూడా ఇది చాలా బాగా పనిచేస్తుందండి. వీటన్నిటిని రిమూవ్ చేసి మన హెయిర్ చాలా తొందరగా గ్రోత్ అవ్వడానికి, అట్లాగే హెల్దీగా గ్రోత్ అవ్వడానికి ఈ హెయిర్ ప్యాక్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇక్కడ మనం తీసుకున్న తమలపాకులో కానీ, లేదంటే మందారమాకులో కానీ యాంటీ ఆక్సిడెంట్స్ అన్నది ఎక్కువగా ఉంటాయండి. అట్లాగే అలోవెరా జెల్లో కూడా ఎక్కువగా ఔషధ గుణాలు ఉంటాయి. ఇవన్నీ ఉండడం వల్ల మన హెయిర్ చాలా తొందరగా గ్రోత్ అవ్వడానికి, స్కాల్ఫ్ హెల్దీగా ఉండడానికి ఈ హెయిర్ ప్యాక్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది వీక్లీ కనీసం 2 టైమ్స్ అయినా ట్రై చేయండి. ఇది ట్రై చేయడం వల్ల మనకి హెయిర్ చాలా మంచిగా గ్రోత్ అవ్వడానికి బాగా అవకాశం ఉంటుంది. ఫస్ట్ మనం ఈ హెయిర్ ప్యాక్ని అప్లై చేసుకున్న తర్వాత మసాజ్ అన్నది తప్పకుండా చేసుకోవాలండి. ఏ హెయిర్ ప్యాక్ యూస్ చేసినా, ఎటువంటి హెయిర్ ఆయిల్ యూస్ చేసినా కూడా హెయిర్ మసాజ్ అన్నది చాలా బాగా చేసుకోవాలి. లేదంటే
మనం ఎన్ని చేసినా కూడా అవి బూడిదలో పోసిన పన్నీర్ అంటారు కదా, అట్లా అవుతుంది. తప్పకుండా మీరు హెయిర్ ప్యాక్ యూజ్ చేసినా లేదంటే ఆయిల్స్ యూజ్ చేసినా తప్పకుండా హెయిర్ మసాజ్ అన్నది చేయడానికి ట్రై చేయండి. కనీసం 5 to 10 మినిట్స్ అయినా హెయిర్కి మసాజ్ అన్నది చేయండి. అప్పుడు స్కాల్ఫ్ మనం పెట్టుకున్న హెయిర్ ప్యాక్ ఏదైతే ఉంటుందో వాటిలో ఉన్న ఔషధ గుణాలన్నీ స్కాల్ఫ్కి బాగా అబ్జర్వ్ చేసుకుని మన హెయిర్ తొందరగా గ్రోత్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ నేను కూడా అప్లై చేసుకుంటున్నాను. అయితే నేను అప్లై చేసుకున్న తర్వాత ఒక అరగంట ఈ హెయిర్ ప్యాక్ని ఉంచుకుని మేమిద్దరం తలస్నానం చేసాము. అయితే ఈ వీడియో మా పాపదైతే ఉంది కానీ నాదైతే అది కూడా మిస్ అయింది. ఇక్కడ ఇంతకుముందు నా హెయిర్ చూసే ఉంటారు కదా ఎట్లా ఉన్నదన్నది. మీకైతే మళ్ళీ చూపించిన అవసరం లేదని అనుకుంటున్నాను. కానీ ఈ హెయిర్ ప్యాక్ ఏ విధంగా యూస్ చేసామన్నది చూపించడానికి నేను ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. ఎవరో తప్పుగా అనుకోవద్దు. కానీ చాలా బాగా రిజల్ట్ అన్నది చాలా మంచిగా ఉందండి. తర్వాత మీరు చూసారు కదా, ఫస్ట్లో నేను పెట్టిన క్లిప్ ఏదైతే ఉందో మా పాపది హెయిర్ తలస్నానం చేసిన తర్వాత హెయిర్ ఎట్లా ఉన్నదన్నది మీరు చూసారు కదా. ఆ విధంగా హెయిర్ చాలా బాగా గ్రోత్ అవుతుంది. మీరు తప్పకుండా హెయిర్ ప్యాక్స్ని యూజ్ చేయడానికి ట్రై చేయండి. కనీసం మీకు టైం లేకపోతే వీక్లీ వన్స్ అయినా ఏదో ఒక హెయిర్ ప్యాక్ని ట్రై చేయండి. ఇవే పర్టికులర్గా యూజ్ చేయాలన్నది ఏమీ లేదండి. మీకు టైము ఉన్నదాన్ని బట్టి ఏదో ఒక హెయిర్ ప్యాక్ని యూజ్ చేయడానికి ట్రై చేయండి. అవి యూజ్ చేయడం వల్ల మన హెయిర్ చాలా హెల్తీగా స్ట్రాంగ్గా గ్రోత్ అవుతుంది. మేమైతే హాఫ్ అన్ అవర్ తర్వాత తలస్నానం చేసాము. మా పాప హెయిర్ ఇక్కడ చూస్తున్నారు కదా ఎట్లా ఉందో. తనదైతే చాలా బాగా గ్రోత్ అవుతుంది. మీకు ఈ వీడియో యూస్ఫుల్గా ఉందని అనుకుంటున్నాను. యూస్ఫుల్గా ఉంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైనా ఇంగ్రీడియంట్స్ కానీ లేదంటే నేను ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం కానీ అర్థమవకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఏ విధంగా యూస్ చేయాలన్నది నేను తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను. ఈ హెయిర్ ప్యాక్ని అయితే తప్పకుండా ట్రై చేయండి. చాలా బాగా పనిచేస్తుంది. మన స్కాల్ప్ మీద ఉన్న ఎటువంటి ప్రాబ్లం అయినా ఇది సాల్వ్ చేస్తుందండి. తప్పకుండా ట్రై చేయండి. మన హెయిర్ చాలా బాగా గ్రోత్ అవుతుంది. అట్లాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ చేయండి. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.